మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని వసతుల్ని పరిశీలించిన అనంతరం విద్యాబోధన, మిడ్ డే మీల్స్, ఇతర సదుపాయాలపై విద్యార్థుల్ని అడిగి ఆరా తీశారు. పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడేలా చర్యలు చేపట్టాలని హెడ్ మాస్టర్ కృష్ణమూర్తికి సూచించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై పాఠశాల ఉపాధ్యాయులకి పలు సూచనలు, సలహాలు అందించారు. ఏమైనా ఇష్టం చెప్తున్నారు అసలు లేవు. ఓకే బాబు, మీ డ్రెస్ ఎక్కడ ఉంది? టీచర్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంది కదా? ఓకే, ఈ డ్రెస్లో వస్తారు. కూర్చోండి. చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకు? ఓకే ఓకే. ఎంతమంది ఉన్నారు? 17 మంది ఉన్నారా? 17 మంది ఉన్నారు. ఓకే, ఎంతమంది రెగ్యులర్గా వస్తున్నారు? తక్కువ మంది వస్తున్నారు. ఎందుకు? మీ ఫ్రెండ్స్కి చెప్పు. 11 మంది. మిగతా ఆరుగురు ఏం చేస్తున్నారు? వాళ్ళు రావడం లేదు. ఈ చదవగలుగుతారా? ఈ పారాగ్రాఫ్ ఈ చదవగలుగుతారా? చదవండి. మీరు కూర్చోండి. మన జనపదం ఏముంది ఇప్పుడు? అట్లా పిలిస్తే మన జనపదం ఏముంటుంది? మన జనపదం ఏముంటుంది ఇప్పుడు? ఇప్పుడు రాశారు కదా, దాని నుంచి మీకు ఏమర్థమైంది? ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఇంగ్లీష్ చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? ఇంగ్లీష్ లేవు. ఏం చదువుతున్నారు? సైన్స్ చదువుతున్నారు. కూర్చోండి కూర్చోండి. మీ బుక్ ఎక్కడ ఉంది? బుక్ ఎక్కడ ఉంది? ఈ బుక్ చదువుతున్నారా? తెలుగు మీడియం చదువుతున్నారా? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా? తెలుగు మీడియం. ఏ క్లాస్లో ఉన్నారు? 6th క్లాస్. 5th క్లాస్ వరకు ఎక్కడ చదువుతారు? జెడ్పీఎస్ ఎట్లా చదువుతారు? 5th క్లాస్. ఇక్కడ ఎప్పుడు వచ్చారు? 2-3 months ముందు వచ్చారా? ఎప్పుడు చదువుతున్నారా? ఇది ఏ సబ్జెక్ట్ ఉంది? ఇది చదవగలుగుతారా? ఈ పారాగ్రాఫ్ చదవగలుగుతారా? చదవండి. ఏం రాస్తుంది? నారాయణ తర్వాత కూడా ఉన్నాయి. సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని కన్నమ్మ లేవు. కన్నమ్మ లేవు. దంపతులకు నిర్మాణించిన ఈ చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాష
పద్య భాసుపత్య భాషపద్య అని చేశాడు. చదవద్దు. ఓకే, మంచి. మీరు అదర్ హెడ్ మాస్టర్ నుంచి తీసుకున్నారా? ఈ ఫ్లడ్ లో డ్యామేజ్ ఫ్లడ్ లో అది లీకేజ్ అయింది. మీరు అదర్ హెడ్ మాస్టర్ నుంచి తీసుకున్నారా? ఈ ఫ్లడ్ లో డ్యామేజ్ ఫ్లడ్ లో అది లీకేజ్ అయింది. పేజ్ నెంబర్ 60 పేజ్ నెంబర్ చూస్తే అన్నీ ఉన్నాయి. దానిలో చెప్పాల్సింది ఒకసారి చాప్టర్ అయిపోయిన తర్వాత ఎక్కడ అడిగితే చెప్పాల్సింది. అండ్ ఇంట్లో కూడా కొంచెం చదవండి. ఇంట్లో ఎవరెవరు చదువుతున్నారు? మిగతా వాళ్ళు ఏం చదవలేదు. ఇంట్లో ఏం చూస్తున్నారు? బాగా చదువుతున్నారు మంచిగా. మిగతా వాళ్ళు ఏం చూస్తున్నారు? మిగతా వాళ్ళకి చదవండి. ఊరు ఫ్రీ అవ్వాలి. ఓకే, మంచిగా ఆడాలి, మంచిగా తినాలి, మంచిగా చదవాలి. నెక్స్ట్ 4-5 ఇయర్స్ లేదు అంటే జాబ్ రావడానికి కష్టం. రాశారు మంచి. ఓకే, రాశారు. ఇవన్నీ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తుంది. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కానీ దాని నుంచి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీ మదర్ టంగ్ ఇంగ్లీష్ లేవు కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ జరుగుతుంది. సో దాని నుంచి ప్రాబ్లం లేదు, మీరు రాయాలి. ఫోటోకి మార్క్ చేస్తే మాత్రం మార్క్స్ వస్తుంది, లేకపోతే 0 మార్క్స్ ఇస్తారు. మంచిగా రాస్తున్నారు. పెద్ద ఇష్యూ రాస్తున్నారు, కరెక్ట్ రాస్తున్నారు. ఇంకా ఒకటి ఉన్నాయి. దానికి ఆ చేంజెస్ కి ఏం చెప్తున్నాం? నార్మల్గా ఆ చేంజెస్ కి ఒక వర్డ్ ఉన్నాయి, అంతే కదా? చూసారా? ముఖ్యం ఉన్నాయి, చూడండి. పోతే ఇట్లా హెల్త్ ప్రాబ్లం మొదటి వస్తుంది. సరే, మంచిగా తినాలి, మంచిగా ఆడాలి, మంచిగా చదవాలి. ఓకే, ఇంకేమైంది? ఎక్కడ ఉన్నారు? ఇదే పని చేస్తున్నారు. చేశారా? అన్నం అయిపోయిందా? ఏం చదువుతున్నారు? చదవరా ముందు? నైనిజల్ ఎక్కడ ఉంది? నైనిజల్ అంటే ఎక్కడ జైలు ఉంది? జైలు ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉందా? ఏముంది? ఎవరికి జయంతి ఉంది? 26 అక్టోబర్ ఎవరికి జయంతి ఉంది? ఫేమస్ పర్సన్ కి జయంతి ఉంది, అంతే కదా? ఎవరికి ఉంది చెప్పండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఉన్నాయి. ఎవరికి? అంతే కదా? ఆ టైంకి దేశంలో అంగ్రేజీ ఉన్నారు, అంతే కదా? ఇంగ్లీష్ పర్సన్స్ ఉన్నారు. సో ఆ స్వతంత్ర పోరాటంలో జైల్లో ఉన్నారు, అంతే కదా? ఆ టైంకి ఇంట్లో ఒకటే కూతురు ఉన్నారు. చెప్పండి. చెప్తాను, ఎవరైనా చెప్పగలుగుతారా? విశేష్ కి ఇంగ్లీష్ లో లేదా తెలుగులో ఏం చెప్పగలుగుతాము? విశేష్ అంటే ఏంటి చెప్పండి. విశేష అంటే ఏంటి చెప్పగలుగుతారా? ఇంగ్లీష్ లో దానికి వర్డ్స్ ఏముంటుంది? మంచిగా చదువుతున్నారు. మీ అందరికి తెలియదా? క్లాప్ చేయండి, మంచిగా చెప్పారు. పరిస్థితి ఏముంది? ఐడియా ఉందా? పరిస్థితి ఏముంది? మీ ఐడియా ఉందా?
ఎవరికి రాశారు? ఎందుకు రాశారు? ఒక్కొక్కటి చెప్పండి. బర్త్డే ఓకే అండి, కానీ ఎందుకు రాస్తున్నారు? ఈరోజు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్స్ విజిట్ చేశాను. ఈ స్కూల్స్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, దానికి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నీ చూశాను. ఆల్రెడీ మన దగ్గర ఏమైనా లీకేజ్ అట్లా ఏమైనా ఉన్నాయి, దానికి టేకప్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు దానికి రిపోర్ట్ పంపిస్తారు, దానికి మనం టేకప్ చేస్తాము. ఇంకా ఒకటి ఏమైనా ఇష్యూ ఉన్నాయి, అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ టేకప్ చేస్తున్నారు. ఇప్పుడు విద్య మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ మీద కూడా చాలా ఫోకస్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లల నుంచి కూడా మాట్లాడేవారు నేర్చుకుంటారు, కానీ ఇంకా మంచిగా ఉండాల్సింది. అందరూ ఎవరేజ్ స్టూడెంట్ ఉండాల్సింది. వాళ్ళు మంచిగా చదివితే మాత్రం మన సమాజం, మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. సో కాబట్టి మన టీచర్స్కి కూడా చెప్పాము, వాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ తీసుకొని ఆల్ స్టూడెంట్స్కి ఎవరేజ్గా తీసుకురావాలి. నస్పూర్ మున్సిపాలిటీలో 5 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేశారని మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. నస్పూర్ మున్సిపాలిటీలో 5 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేశారని మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘం నాయకుడు డి కొండయ్య అన్నయ్య నస్పూర్ సర్వే నెంబర్ 40/2లో 350 గజాల భూమిని డి కొండయ్య అన్నయ్య 2019 సంవత్సరంలో పొనగోటి ప్రేమలత గోపాలరావు వద్ద కొనుగోలు చేశాడు. తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేశాడు. అధికారులు ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారు. దీంతో ఆయన ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. మొత్తం 5 అంతస్తుల భవనం నిర్మించాడు. సింగరేణిలో ఆయన పనిచేసిన అన్ని రోజులు గోదావరి కాలనీలో షిర్కే క్వార్టర్స్లో నివాసం ఉన్నాడు. రిటైర్ అయిన తర్వాత 5 అంతస్తుల భవనంలోని పైన ఫ్లోర్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే డీకొండ అన్నయ్య కొనుగోలు చేసిన భూమిలో కాకుండా సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టాడని మున్సిపల్ అధికారులు 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. మున్సిపల్ అధికారుల విధులకి ఆటంకం కలిగించారని కమిషనర్ ఫిర్యాదుతో డీకొండ అన్నయ్య భార్య విజయ, కుమారుడు డాక్టర్ డీకొండ నవీన్లతో పాటు 2 కూతుర్లు, మరో 2పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం 6 గంటలకే జేసీబీలతో మున్సిపల్ పోలీస్ అధికారులు అన్నయ్య ఇంటికి వచ్చారు. వీరు పై ఫ్లోర్లో నివాసం ఉండడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పై ఫ్లోర్కు వెళ్లి తలుపు తట్టారు. వీరి పిలుపుతోనే నిద్ర లేచిన అన్నయ్య భార్య విజయ, కుమారుడు డాక్టర్ డీకొండ నవీన్లను పై ఫ్లోర్ నుండి కిందకి తీసుకువస్తుండగా వారు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమను ఎందుకు తీసుకువెళ్తున్నారో చెప్పాలని అడిగినా విడకుండా జీప్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఉదయం 5 గంటలకి వాకింగ్కు వెళ్లిన అన్నయ్య ఇంటి వద్దకు రాగానే ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. మున్సిపల్ సిబ్బంది పై ఫ్లోర్లో ఉన్న ఇంటి సామాగ్రిని కిందకి దించారు. ఈ ప్రక్రియ దాదాపు 2 గంటలు పట్టింది. ఇంట్లోని సామాగ్రిని మొత్తం తీసిన అనంతరం కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇల్లు కూల్చుతుండగా అన్నయ్య 2 కూతుర్లు వచ్చారు. ఇంటిని కూల్చవద్దని అధికారులతో గొడవ చేశారు. ఇల్లు కూల్చితే ఇక్కడే చచ్చిపోతామని బెదిరించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుండి మొదలైన కూల్చివేత ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. 5 అంతస్తుల భవనం మొత్తం నేలమట్టమైంది. ఈ భవనం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దారిలో ఉండడం, సమీపంలోనే జాతీయ రహదారి ఉండడంతో జనం పెద్ద గుమిగూడి ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల, శ్రీరాంపూర్, సిసిసి ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యతో తరలివచ్చారు. బీఆర్ఎస్ నేత నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఇంటి ముందు ఉన్నారో మున్సిపల్ శాఖ అధికారులు జేసీబీతో ధ్వంసం చేశారు. ఆయన ఇంటికి ముందు ఉన్న పలువురు ఇండ్లు కింది భాగంలో ఉండడంతో వర్షం నీరు తమ ఇళ్లలోకి వస్తున్నాయని బేర సత్యనారాయణ ఇంటి ముందు ఉన్న రోడ్డు ఎత్తు భాగాన్ని తొలగించాలని సర్వే నెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలో డీకొండ అన్నయ్య అనే వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మించడంతోనే కూల్చివేయడం జరిగిందని నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ తెలిపారు. డీకొండ అన్నయ్యకి సర్వే నెంబర్ 40లో 350 గజాల భూమి ఉందని,
దీనిపై మున్సిపాలిటీలో ఇంటి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారు. ఇల్లు మాత్రం సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు చెప్పారు. ఆయనకు స్థలం ఒకచోట ఉంటే మరో చోట ఇల్లు కట్టడంతో స్థల నిర్ధారణ కోసం తహసీల్దార్కి పంపించడం జరిగిందని కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ భూమి విషయంలో 2 సార్లు సర్వే చేసి ప్రభుత్వ భూమిలో భవనం నిర్మించినట్లు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కి సూచించడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని 2022 నుండి అన్నయ్యకి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని 15 రోజుల ముందు కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత కూల్చివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇల్లు మాత్రం సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు చెప్పారు. ఆయనకు స్థలం ఒకచోట ఉంటే మరో చోట ఇల్లు కట్టడంతో స్థల నిర్ధారణ కోసం తహసీల్దార్కి పంపించడం జరిగిందని కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ భూమి విషయంలో 2 సార్లు సర్వే చేసి ప్రభుత్వ భూమిలో భవనం నిర్మించినట్లు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కి సూచించడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని 2022 నుండి అన్నయ్యకి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని 15 రోజుల ముందు కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత కూల్చివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. డేకొండ అన్నయ్య గారు సర్వే నంబర్ 40లో ఆయనకు డాక్యుమెంట్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తున్నాం. నోటీసులు ఇచ్చినాం. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 days బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ 42 సర్వే నంబర్లో ఉంది. ఇది ఒకటేనా ఇంకా కూడా 42 అక్రమంగా నిర్మించిన వాటి మీద కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉందా? 42 సర్వే నంబర్లో అక్రమంగా కట్టిన ఎలాంటివి ఉన్నా కూడా కంపల్సరీ చర్యలు తీసుకుంటాం. ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడ అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు, కాకపోతే 40 సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చేళ్ళు. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నెంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 42 సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళకు 42లో కట్టద్దు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క దాని మీద చర్యలు తీసుకుంటాం. మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 40 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. ఆయన 42లో కట్టాడు. ఇటు విషయం ఆయన కూడా మేము నోటీసుల ద్వారా ఆల్రెడీ గతంలోనే తెలియజేసాం. అయినా కానీ ఆయన ఆగకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూడగొట్టడం జరిగింది. 42లో ఉంది ఇది ఇప్పుడు, కానీ 40 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి. మీరు ఇదివరకు నోటీసులు గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తన్వీర్ సింగ్ ల దిష్టిబొమ్మని దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ కొట్నాక తిరుపతి, పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తుముల నరేష్ లు మాట్లాడుతూ రాహుల్ గాంధీని హత్య చేస్తానని హెచ్చరించడాన్ని ఖండించారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం చరిత్ర రాహుల్ గాంధీదని గుర్తు చేశారు. తన్వీర్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ అగ్రనేతలు ఆక్షేపించకపోవడం దారుణం అని వ్యాఖ్యానించారు. బీజేపీ దేశంలోని ప్రజల్ని మతం పేరుతో విభజించే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే
అమిత్ షా మోడీ మోడీ బీజేపీ మొండి వైఖరి మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఈ వాక్యాలు చేసిండు కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి. గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్ లో శుక్లా అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అక్కడ అవమానపరచడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలో ఒక బీజేపీ నాయకుడు రైతులందరినీ కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది. ఇంకొక విషయం, బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల హరాస్మెంట్ చేసి ఈ రోజు ఈ సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడ్డ మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి, ప్రజలంతా ఏకమయ్యి ముందొచ్చే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. కావున దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఆయనని జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. పార్లమెంటు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బీజేపీ గుండాలు మరి తన్వీర్ సింగ్ మరి కొంతమంది గుండాలు ఒక రౌడీ షీటరు అని చెప్పి సంబోధిస్తూ ఉగ్రవాది అని చెప్పి సంబోధించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే రౌడీ మూకల్లారా, ఈ దేశం కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఉన్నదా ఈ దేశంలో అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం మాత్రమే. వారి నాన్నగారైన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి మరియు రాజీవ్ గాంధీ గారు, వారి నాన్నమైనటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఒక గుండాను విమర్శిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో మోడీ గారు, అమిత్ షా మీకు సిగ్గున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీని చంపిన గాడ్సే వారసు అయినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో మీరు కులాల పేరిట, మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలుగా చీల్చి విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కులాలకు, మతాలకు ప్రజలందరినీ కలిసి మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంది మీ వెంట, మీరు అధైర్యపడద్దని అందరినీ ఏకం చేస్తున్న సందర్భంలో మరి వచ్చిన ఆ ప్రజల్ని చూసి, వారికి వచ్చిన సానుభూతిని చూసి జీర్ణించుకోలేని ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తుంది. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, కాంగ్రెస్ తలుచుకుంటే మీరు రోడ్ల మీద తిరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ ఏదైతే మరి
అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుసేటు. ఏదైతే ఈ దేశం కోసం మన ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారి మన నాన్నగారు అయితేమి అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మ అయితే మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారిని ఈ రోజు మరి నరికేస్తాం చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధాని మోడీ గారు అదేవిధంగా హోంమంత్రి గారు మరి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుసేటు. వెంటనే ఏదైతే మా ఏఐసిసి పిలుపు మేరకు అదేవిధంగా మా డిపిసిసి పిలుపు మేరకు ముఖ్యంగా మా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసారావు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సురేఖమ్మ గారి పిలుపు మేరకు ఈ రోజు మోడీ గారిది అదేవిధంగా అమిత్ షా గారిది అదేవిధంగా తన్వీర్ సింగ్ గారి దిష్టిబొమ్మలను తగలడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆత్మార్పణ చేసుకున్న మన ఏదైతే ఆత్మాహుతి దాడిలో మరి మీరు చేసినటువంటి ఆత్మాహుతి దాడిలో చంపబడ్డటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయితే నాన్నమ్మ గారు అయితే ఈ దేశం కోసం చనిపోయే మీకు గుర్తులని చెప్పి మేము అడగడం జరుగుతుంది. ఈ స్వాతంత్రం తెచ్చిన ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మీ పార్టీ ఎక్కడుందో మీరు గమనించుకోవాలి. ఏదైతే ఈ దేశంలో తగ్గినటువంటి మరి దాడులు ఖచ్చితంగా మతపరమైన దాడులు బీజేపీ చేస్తున్నటువంటి దాడులు అని చెప్పేసి మేము చెప్పిస్తున్నాం. ఏదైతే ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దేశంలో వస్తుంది కాబట్టి మేము ఒకటే ఈ యొక్క దేశంలో మరి అన్ని వర్గాలు అన్ని మతాలు మరి సమానమే అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ మీరు మతం పేరిట కులం పేరిట మరి వివక్షలు తీసుకుంటూ విభజించుకుని పాలిస్తున్నారు. ఇది దేశానికి మంచిగా అని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాం. ఏదైతే వెంటనే తన్వీర్ సింగ్ ను ఖచ్చితంగా జైలుకు పంపించాలి. జైలుకు పంపించే వరకు కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడికక్కడ మరి మీ బీజేపీ మీద అవసరమైతే దాడులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఏదైతే మరి ఈ గత కొద్ది రోజులుగా ఈ దేశంలో మతం పేట జరుగుతున్నటువంటి మరి ఏదైతే హత్యలున్నాయో దాన్ని వెంటనే నిలిపేయాలి. లేని పక్షంలో మోడీ గారు కావచ్చు ఈ హోంమంత్రి కావచ్చు రాజీనామా చేసి మాతో చాతగా అని చెప్పేసి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ ఉత్సవ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఐబీ దర్గా నుండి జామా మసీద్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మసీద్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఐబీ దర్గా వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. सरकार की आमद, सरकार की आमद, सरकार की आमद, सरकार की आमद, सारे तकबीर नोटेड कर लिया ना
ఓకే 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 గట్టిగా పట్టు ప్రెస్ చేయకు ప్రెస్ చేస్తుంది స్లోగా अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह। एक दिन का ज़िम्मुशान इजलास जश्न ईद मिलादुल नबी के नाम पे मनाया गया है। आज रैली भी निकाली गई है मिलादुल नबी की और बाद नमाज ज़ोहर खाने का एहतमाम भी किया गया है और इसी में हमारे नौजवान मिल्लत इस्लामिया की तरफ से जश्न ईद मिलादुल नबी के मौके पर और नबी की मोहब्बत पर खून अतिया कर रहे हैं। अल्लाह ताला से दुआ है अल्लाह ताला उनको हिम्मत की तौफीक अता फरमाए। अल्लाह ताला से दुआ है अल्लाह ताला हर मुसलमानों के तौफीक अता फरमाए। సింగరేణి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాను వెంటనే ప్రకటించి కార్మికుల 35% లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాని ప్రకటించాలని కోరారు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం యూనియన్ లాభాల వాటాను ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో దసరాకి ముందే లాభాల వాటాని కార్మికులకి అందించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్కే దక్కిందని అన్నారు. కానీ గుర్తింపు సంఘం సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల వాటా ప్రకటించకపోవడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న సింగరేణి కార్మికులు గత సంవత్సరం నిర్దేశించిన లక్ష్యానికి మించి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కానీ సింగరేణి యాజమాన్యం శ్రమని గుర్తించకుండా కార్మికులకి రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయని విమర్శించారు. గుర్తింపు సంఘం మోసపూరిత మాటలతో కార్మికుల ప్రయోజనాల్ని దెబ్బతీస్తే టీబీజీకేఎస్ యూనియన్ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా బేషరతుగా సింగరేణి లాభాల వాటాను వెల్లడించి కార్మికులకి రావాల్సిన లాభాల వాటాని 35% తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. 23-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరం అయిపోయి ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు సంస్థకు వచ్చిన లాభాలు ఏందనేది ఇంతవరకు ప్రకటించకపోవడం నిజంగా శోచనీయం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్న సమయంలో ఆలస్యం అవుతుంది. మేము రాగానే ఇమ్మీడియట్గా మార్చి అయిపోగానే నెక్స్ట్ మంత్లోనే లాభాలను ప్రకటించి ఆ తర్వాత లాభాల్లో వాటా ప్రకటిస్తామని ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఐఎన్టీసీ కానీ తర్వాత గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీసీ కానీ ఇంతకితో మాటలు చెప్పడం జరిగింది. కానీ మార్చి అయిపోయి ఇంతవరకు 6 నెలలు అయినా కూడా ఇంతవరకు లాభాలని ప్రకటించలేదు. సంస్థకు ఇంతవరకు నికర లాభాలు ఎందని తెలియజేయకుండా 38,000 కోట్ల టర్నోవర్ ఇంతవరకు జరిగింది. కనీసం 3,000 పైచిలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కార్మికులకు లాభాలు ఎన్ని వచ్చినాయి, మాకెంత వస్తాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కాలేజీలు నడుస్తున్నాయి, పిల్లలకు కాలేజీలకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది.
దసరా పండుగ రాబోతుంది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ 2 సంఘాల వాళ్ళు ఇంతవరకు లెటర్ తీసుకోవడానికి 6 నెలలు లేటుగా చేసి ఇప్పుడు లాభాల వాటా ప్రకటించడానికి ఆలస్యం చేయడం నిజంగా మంచిది కాదని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము నెల రోజుల క్రితమే బావుల మీద మేనేజర్లందరికీ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే జిఎం ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఎన్ని లాభాలు వచ్చినాయి, ఎందుకంటే 38,000 కోట్ల టర్నోవర్ అంటే మినిమం 3,000 నుంచి 3,500 కోట్ల టర్నోవర్ లాభాలు రావాల్సి ఉంది. కానీ లాభాలు ప్రకటించకుండా సంస్థ నుంచి అప్పనంగా రాజీవ్ గాంధీ అభయాస్తం అని పేరు చెప్పుకుంటా, తర్వాత వేరే పేరు చెప్పుకుంటా ఈ డబ్బులన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తున్న ఈ యాజమాన్యాన్ని కట్టడి చేయాల్సిన అవసరం గుర్తింపు సంఘంగా వీళ్ళకి కానీ, ప్రాతినిధ్య సంఘం వీళ్ళకు ఉన్నది. కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యతను మర్చిపోతున్నారు. కాబట్టి 10 సంవత్సరాలు మాకు ఇక్కడ సింగరేణిలో అధికారం ఇచ్చి, రాష్ట్రంలో అధికారం ఇచ్చిన కార్మికుల పక్షాన తప్పనిసరిగా ఒక ప్రతిపక్షంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము మెమరాండాలు ఇచ్చుకుంటా ఇక్కడ కార్మికులను సమయోత్తం తీసుకొచ్చుకుంటా తప్పనిసరిగా లాభాల వాటా డిక్లేర్ చేయాలని కోరుతున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు జిఎం ఆఫీసుల వద్ద మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా ఈరోజు మెమరాండాలు ఇవ్వడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. లేట్ అయితే తప్పనిసరిగా మళ్ళీ కార్యాచరణ తీసుకొని తప్పనిసరిగా మేము పోరాట పటిమ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవసరమైతే సమ్మె కూడా సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ వెంటనే సంస్థకు వచ్చిన లాభాలు ఏంటని ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. ఈ మిర్యాల రాజిరెడ్డి గారు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశానుసారం సింగరేణి యొక్క ఉద్యోగులకు లాభాల వాటాను 35% ప్రకటించాలని, అది దసరా లోపే చెల్లించాలని, తొందరగా డిసైడ్ చేసి ప్రకటించాలని వారి ఆదేశానుసారం ప్రతి డివిజన్లో శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఇలా ఇతర ఇండస్ట్రీలో కూడా లాభాల వాటా ప్రకటించడం జరిగింది, కానీ సింగరేణిలో ఇప్పటివరకు ప్రకటించడం లేదు. మరి ఇప్పుడు మేము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఏ పోరాటం లేకుండానే, ధర్నా లేకుండానే లాభాల వాటా ప్రకటించి పంపిణీ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు గెలిచిన రికగ్నైజ్డ్ యూనియన్ లెటర్ తీసుకొని కూడా ఇప్పటివరకు దాని మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. వారి ఎటువంటి డిమాండ్ కానీ, డిస్కషన్ కానీ, కూర్చొని మాట్లాడడం కానీ ఇప్పటివరకు వాళ్ళు చైర్మన్ గారితో మాట్లాడడం కానీ జరగలేదు. మరి మేము ప్రతిపక్షంగా దీని కొరకు పోరాడుతున్నాము. 20 తారీఖు లోపు ఇది ప్రకటించి డేట్ ఫిక్స్ చేసి లాభాల వాటా చేయకపోతే 20 తారీఖు నాడు కొత్తగూడెంలో కూడా ధర్నా చేయడానికి యూనియన్ పిలిపివ్వడం జరిగింది. ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఇప్పటికైనా లాభాలు ఎంత వచ్చినాయి, దాంట్లో మాకు వచ్చే వాటా ఎంత ప్రకటించి 35% వాటా పంపించడానికి డేట్ ఫిక్స్ చేయాల్సిందిగా మేనేజ్మెంట్ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.